రఘురామకృష్ణరాజు కేసులో గుంటూరు జిల్లా పోలీసులు ఎట్టకేలకు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులుగా ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సిఐడి పూర్వపు డీజీ సునీల్ కుమార్, అప్పటి నిఘా బాస్ పిఎస్ఆర్ ఆంజనేయులు తదితరులకు నోటీసులు పంపి విచారణకు పిలిపించేందుకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే మరో నిందితుడు అప్పటి గుంటూరు సిఐడి ఏఎస్పీ విజయపాల్కు నోటీస్ పంపించి నాటి ఘటనకు సంబంధించిన సాక్ష్యాలు అందించాలని దర్యాప్తు అధికారులు కోరారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో మరో నోటీసు ఇంటికి పంపించారు. అప్పట్లో నరసాపురం వైకాపా ఎంపీగా ఉన్న రఘురామ వైకాపా ప్రభుత్వం పైన, నాటి సీఎం జగన్ పైన విమర్శలు చేశారన్న నెపంతో ఆయనపై రాజద్రోహం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన్ను హైదరాబాద్లో అరెస్టు చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చి తీవ్రంగా హింసించారు. తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక నాటి ఘటనపై రఘురామ గుంటూరు జిల్లా ఎస్పీకి గత నెలలో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసే యోచనలో ఉన్నారు. ఆనాడు రఘురామను హైదరాబాద్ నుంచి ఎలా తీసుకొచ్చారు, ఎన్ని వాహనాలను వినియోగించారు, ఏ స్థాయి అధికారులు పాల్గొన్నారో తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ సాగించిన అరాచకాలపై నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం. తనపై హత్యాయత్నం చేసిన వారితో పాటు అందుకు ప్రోత్సహించిన వారిని, ఘటనను కప్పిపుచ్చేందుకు సహకరించిన వారిని కూడా బాధ్యులుగా చెయ్యాలని రఘురామ పోలీసులను కోరారు. రక్తం వచ్చేలా హింసించిన వైద్య పరీక్షల అనంతరం అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చారని, కేసులో ఆమెను కూడా బాధ్యురాలిగా చేయాలన్న ఆయన వినతి మేరకు పోలీసులు 5వ నిందితురాలుగా చేర్చారు. ప్రస్తుతం సాక్ష్యాల సేకరణపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు.